ఇప్పుడు మనిషి జీవితం అంతా ఆన్లైన్ అయిపోయింది. తినే తిండి ఆన్లైన్ అయిపోయింది. పంపే పైసలు ఆన్లైన్ అయిపోయినాయి. ఆఖరికి ఆడే ఆటలు కూడా ఆన్లైన్లోనే ఆడుతున్నారు. కానీ వెనకట మొత్తం ఎట్లుండేది? మొత్తం ఆఫ్లైనే. ఆఫ్లైన్లోనే తినేది, ఆఫ్లైన్లోనే ఆటలు ఆడేది, ఆఫ్లైన్లోనే చూసేది కూడా కదా. అయితే ఇప్పుడు మీ అందరి కోసం వెనకటోళ్ళు ఆడిన ఒక ఆట చూపెట్టబోతున్నా. రెడీ, 1 2 3 స్టార్ట్. వావ్ సూపర్ సూపర్ సూపర్. ముందుగాల ఊరి పెద్ద మనుషులే రంగంలోకి దిగబోతున్నారు. చప్పట్లు కొట్టండి. విడిదికి నిలబడ్డ తాత, నువ్వైతే పైలం లేపండి. అయిపోయింది. ఏమైంది తాత? మీరు ఎన్నికటి పవర్ చూపెట్టి ఎత్తుతారా అనుకుంటే ఎత్తేసి మొత్తుకున్నట్టే చేస్తుంది. సరే, మీరు పక్కన నిల్చుండోరి. ఇప్పుడు యూత్ పిల్లలు, కండలు తిరిగిన వాళ్ళు వస్తారు. అన్నా నువ్వే వచ్చాయి. కొడుకా, ఏం బలం పో. అంత లావు రాయిని ఉత్తిగానే లేవట్టి పైకి చూపెట్టిండు. మరి ఆ కండలు చూడరాదు రే ఎట్లున్నాయో, అందుకనే ఎత్తిండు. ఇప్పుడు ఇంకో అన్నా. వాటే బలం పో. చూడబోతుంటే వచ్చే సంవత్సరానికి 2 చేతులతోని 2 ఎత్తే తట్టే కొడుతున్నాడు. రెడీ, ఇప్పుడు ఇంకో అన్నా. వాయమ్మో ఒకళ్ళని మించొకళ్ళు ఎత్తుతున్నారు కదా. బడే బాయ్, ఇప్పుడు నువ్వు రాయిగా. స్టాండ్ వేసిన బండిని తీసేందుకు ఇంట్లోకి బండిని తోలుకపోయేందుకే తనలాడుతుంటారు ఒక్కొక్కరు. అసోంటిది 100 కిలోల బరువున రాళ్ళని ఎత్తినరా అంటే మామూలు బలం కాదు, మామూలు ప్రాక్టీస్ కాదు అన్నది. విజయనగరం జిల్లా జావంలో జరిగిన పోటీలు ఇవి. పగడాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఊరోళ్ళంతా కలిసి పోటీలు పెట్టుకుంటుంటే వీళ్ళ పవర్ ఎందుకు చూపెట్టిరు ఇట్లా. కానీ వెనకటి రోజులున్న ఆటను మళ్ళోసారి గుర్తు చేసిండ్రంటే మీరు సూపర్ అన్నలు. ఓ జనాలు, మీరైతే ఇటువంటి ప్రాక్టీస్ చేయకుండా సుమి. వాళ్ళంటే ప్రాక్టీస్ చేసిర్రు, కండ బలం గల వాళ్ళు. మీరు గిట్ట ప్రయోగాలు చేస్తే లేనిపోని పీకులాట అయ్యి నడుం గిట్లా పట్టేసుకుంటది. సరేనా? అప్పుడు ఇవి లేపుడు కాదు, లేపేటి కూడా లేపరేమో, మరి జాగ్రత్త.